ఎప్పుడైతే నువ్వు ఆయన మీద ఆధారపడిపోతావు, నువ్వు ఏం అడగక్కర్లా, వస్తాయి. సొలొమోనుకు జ్ఞానంతో పాటు ఐశ్వర్యం వచ్చింది. అడగలేదు, నాకు డబ్బులు ఏమని అడగలేదు సొలొమోను, కానీ ఇచ్చాడు దేవుడు. అలాగే యోసేపు అడగలేదు, దేవుడే ఉచితంగా ఇచ్చాడు. అబ్రహాం అడగలేదు, అడగకపోయినా అబ్రహాంకి ఆశీర్వాదాలు దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు అడగలేదు, యాకోబు అడగలేదు, అడగనివి కూడా దేవుడు వాళ్ళ జీవితంలో చాలా ఇచ్చాడు. యోసేపు అడగకుండా చాలా ఇచ్చాడు. దావీదు చాలా అడగలేదు, అడగకుండా దావీదుకి దేవుడు చాలా ఇచ్చాడు. ఇచ్చాడేవలేదా? రాజుని చేయి తండ్రిని అడిగాడేటి, గొర్రెలు కాసుకోవడం చాలా చీప్గా ఉంది ప్రభువా, ఇబ్బంది పడుతున్నాను తండ్రి, గొర్రెలు కాసుకోలేక రోజు అడవిలోకి రావాలి, ఏ సింహం వస్తుందో ఏ ఎలుగుబంటి వస్తుందో, అబ్బా రోజు కాచుకోలేక చచ్చిపోతున్నాను తండ్రి, ఈ గొర్రెలు, ఈ బొచ్చు, ఈ ఉన్ని, నేను ఏం బ్రతుకుతాను ప్రభు ఈ అడవిలో ఇలాగా? వాళ్ళు చూడు హాయిగా రాజమందిరాల్లో అంతఃపురాల్లో ఉన్నారు, నన్ను కూడా రాజుని చేసేదేవా అన్నాడా? ప్రతిరోజు విసుగక మానక దీర్ఘ ప్రార్థన చేస్తే దేవుడు విని అప్పుడు దావీదును రాజుని చేశాడా? దీర్ఘ ప్రార్థనల వల్ల దావీదు రాజు కాలేదు సుమి. దేనివల్ల రాజు అయ్యాడైనా? ఏ దేవునినైతే తన హృదయాధిపతిగా చేసుకున్నాడో, ఏ దేవుని పనిలో అయితే నమ్మకంగా కొనసాగుతున్నాడో, ఏ దేవునినైతే నమ్మకంగా ఆరాధిస్తున్నాడో, ఏ దేవుని కొరకైతే నమ్మకంగా కీర్తనలు పాడుతున్నాడో, ఆయన స్తుతిస్తున్నాడో, ఆయనను గణపరుస్తున్నాడో, ఆ దేవుడు అతని హృదయంలో ఉండి అడగకపోయినా దావీదుని తీసుకెళ్ళి ఏం చేశాడు? రాజుని చేశాడు. ఒకటే గుర్తుపెట్టుకో, నీకు ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు దేవుడు నువ్వు గుర్తు రావాలి. ఇప్పుడు సౌలుని తీసేయాలి, పోస్ట్ ఖాళీ అయింది, ఈ ఉద్యోగం ఎవరికి ఇవ్వాలా అని చూస్తున్నాడు దేవుడు. దావీదు గుర్తొచ్చాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలా నువ్వు నేను గుర్తు రావాలి ఆయనకి. పాయింట్ బాగుందా? అర్థమైందా పాయింట్ నీకు? ఇది నేను ఒకరికి ఇవ్వాలనుకుంటున్నాను, నాకు ఆ టైంలో మనసులోకి రావాలి ఆ వ్యక్తి, లేదా ఆవిడ రావాలి, ఈవిడికి ఇస్తే బాగుంటుంది, ఇతనికి ఇస్తే బాగుంటుందని ఆయన అనుకోవాలి. అలా నువ్వు ఉండాలి. అలా నువ్వు ఉన్నప్పుడు, ఆయన ప్రియారిటీలో నువ్వు ఉన్నప్పుడు నీకే ఇస్తాడు. దానికోసం నువ్వు ఏం చేయక్కర్లా, భక్తిగా ఉండు, యథార్థంగా ఉండు, ఆయన సన్నిధికి లోబడు, ఆయన నీతికి లోబడు, ఆయన మాటకు లోబడు, ఆయన కొరకు బ్రతుకు, ఆయన ఇష్టాన్ని నెరవేర్చు, ఆయన చిత్తాన్ని నెరవేర్చు. తగిన కాలమందు నీ అక్కరలు ఆయన గుర్తిస్తాడు, నీ అక్కరలు ఆయన ఎరుగుతాడు. ప్రభువా భారం నీదే, నేను భక్తిగా ఉన్నాను తండ్రి, భారం నీదే. అడగకుండా చాలామందికి చాలా ఇచ్చాడు ఆయన. భక్తుల జీవితాలు శోధించి చూడు, భక్తుల జీవితాలు పరిశోధించి చూడు. అడగకుండా చాలామందికి చాలా చేశాడు ఆయన. అలా అడగకుండా అన్నీ ఇచ్చినటువంటి దేవుడు నిన్ను నన్ను ఎందుకు వదిలేస్తాడు? నిన్ను నన్ను ఎందుకు పట్టించుకోవడం మానేస్తాడు? నిన్ను నన్ను ఎందుకు లెక్క చేయడం మానేస్తాడు? నువ్వు భక్తిగా ఉండు, ఆయన ఇస్తాడు బిడ్డ నీకు, ఆయన నిన్నే వదిలేయడు. నువ్వు భక్తిగా నిలబడు. తగిన కాలమందు అన్నీ వస్తాయి. భర్త చచ్చిపోయిన ఒక విధవరాలు ఏడుస్తుంది, కానీ దేవుడు ఆ విధవరాల్ని పట్టించుకోలేదా? పట్టించుకున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఆయన ప్రవక్త. సమృద్ధికరమైన స్థితిలోకి ఆ విధవరాలను ఏం చేశాడు? నిలబెట్టి నడిపించాడు. పిల్లల జీవితాలు బాగుపడ్డాయి, పిల్లల బ్రతుకులు బాగుపడ్డాయి. అంటే ఆమె ఊహించని స్థితిలోనికి ఆమెను నడిపించాడు. అలా నీ లైఫ్లో నా లైఫ్లో కూడా కొన్ని కార్యాలు దేవుడు చేయగలడు. అలా ఫ్లోలో కొట్టుకుపో, ఎక్కడ ఏది సెట్ చేయాలో ఆయనకి తెలుసు. అలా ఫ్లోలో వెళ్ళిపో, ఎక్కడ ఏది నీకు ఇవ్వాలో ఆయనకు తెలుసు. దానికి ముందు నా హృదయాధిపతి నా దేవుడే అని నీ మనసుకు చెప్పుకునే విధంగా ఎదుగు చూపించు. నా హృదయాధిపతి దేవుడే. నిజంగా ఎంత ప్రేమ! మనం ఒక ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, దేవుని పట్ల, ఆయన సన్నిధి పట్ల ప్రేమ కలిగి ఉన్నాం అనుకోండి, మనకెవరైనా చెప్పాలా? ఆరాధనకు సమయం అయిపోతుందమ్మా, త్వరగా రా అమ్మా అని ఫోన్ చేయాలా దేవుడు నీకు? అమ్మ నన్ను ఆరాధించడానికి త్వరగా రా అమ్మా అని ఫోన్ చేయాలా? మరేం చేస్తాం? పెందల కడే లేస్తాం, ముందుగా పరిగెత్తుతాం. ఎక్కడ మండపేట పిల్లలందరూ వచ్చేస్తున్నారు ఇక్కడికి, నన్ను వాళ్ళని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా రావడం అంటే పిల్లల్ని వేసుకొని చిన్న పని కాదు అది. ఏలూరు, అదిగో ఏలూరు నుంచి ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పొద్దున వచ్చేస్తారు వీళ్ళు. కాకినాడ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు, ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు చాలామంది అనేక ప్రాంతాల నుండి, దూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి ప్రభువుని ఆరాధించాలి ఆత్మతో సత్యంతో. సత్యవాక్యం వినాలి, మేము అక్కడ ఉండాలి, మేము జ్ఞానం నేర్చుకోవాలి, ఆయన సన్నిధిలో మేము కనబడాలి, ఆయన సన్నిధిలో మేము ఏం చేయాలి? కనబడాలి అనే మంచి మనస్సుతో పరిగెత్తుకొస్తున్నామంటే
యేసుప్రభు మాట గుర్తొస్తుంది. శాపదేశపు రాణి యేసుప్రభు వారి జ్ఞానం వినటానికి ఎక్కడి నుంచి వచ్చిందట? భూమి అంతముల నుండి వచ్చిందట. సొలొమోను గారి జ్ఞానం వినడానికి. ఆ విషయాన్ని యేసుప్రభు వారు గుర్తు చేస్తున్నారు అక్కడ. సొలొమోను జ్ఞానం వినడానికి శాపదేశపు రాణి ఎక్కడి నుంచి వచ్చింది? భూమి అంతముల నుండి వచ్చింది. ఇప్పుడు యేసుప్రభు వారు ఆ విషయాన్ని తెలియజేస్తూ ఇక్కడ సొలొమోను కంటే గొప్పోడు ఇక్కడ ఉన్నాడు. ఆ జ్ఞానం వినటానికి ఎవరు పరిగెత్తుతారో వారు కానుకలు తీసుకెళ్తారు. తెచ్చింది తక్కువ, పట్టుకెళ్ళిందేమో బోలెడంతా. శాపదేశపు రాణి ఏది కోరితే అది ఇచ్చేసాడట. తెచ్చింది వేపకాయ, పట్టుకెళ్ళింది ఆనపకాయ అనమాట. అలా పట్టుకెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి శాపదేశపు రాణి. అలాగా నువ్వు నిజంగానే ఆసక్తిపరుడివి, ఆసక్తిపరురాలు అయితే నీకు ఎవరో చెప్పాలా? ఆ టైంకి ఆటోమేటిక్గా నువ్వు రెడీ అయిపోతావు అంతే. నేను ఆ సమయానికి అక్కడ ఉండాలంతే, ఆ సమయానికి అక్కడ కనబడాలి. ఎక్కడ కాకినాడ వాళ్ళు టైంకి వచ్చేస్తారు. మరి అలా ఉండాలి. ఆ మనసు ఉండాలి, ముందు ఆ మనసు ఉండాలి, ఆ తపన ఉండాలి, ఆ తాపత్రయం ఉండాలి. అప్పుడు కదా దైవాశీర్వాదాలు మన సొంతం అవుతాయి. అడగకుండా ఇచ్చే దేవుడు ఆయన. అడిగితే కాదు, అడగకుండా ఇచ్చే దేవుడు. నీ అక్కర్లన్నీ ఆయనకి తెలిసిపోతాయి. నువ్వు భక్తిగా ఉండు, ఆయన గుర్తించేస్తాడంతే. నువ్వు భక్తిగా ఉండు, ఆయన తెలిసిపోతాయి ఆయనకి. మీకు చాలాసార్లు చెప్పాను, మళ్ళా చెప్తున్నా. నా విశ్వాస జీవితంలో, నా విశ్వాస యాత్రలో బాగా క్లిష్టమైన సందర్భాల్లో 1-2 పరిస్థితుల్లో తప్ప, ఈ 15 ఏళ్లలో విశ్వాస యాత్రలో బాగా క్లిష్టమైన సందర్భాలు కొన్ని వచ్చాయి. అలాంటి సందర్భాల్లో 1 లేదా 2 సార్లు తప్ప మరి అన్నాడు నాకు ఇది కావాలి అది కావాలని ఏనాడు నేను దేవుని దగ్గర ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టలేదు. ఇది పచ్చి నిజం, మీరు నమ్మండి అంతే. ప్రభా నాకు అది కావాలి ప్రభా, ఇది కొదువుగా ఉంది ప్రభా, అది కొదువుగా ఉంది ప్రభా, ఇలా చేయి ప్రభా, అలా చేయి ప్రభా, ఏనాడు నేను ప్రేయర్ రిక్వెస్ట్లు పెట్టలేదు. కానీ భక్తిగా బ్రతకడం నేర్చుకున్నా, దేవుని కోసం బ్రతకడం నేర్చుకున్నా, దేవుని పని చేయడం నేర్చుకున్నా, ఆయన కోసం అనేకుల్ని నడిపించడం నేర్చుకున్నా, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం నేర్చుకున్నా, ఆయన కోసం నేను ఏం చేయగలను అది చేయడం నేర్చుకున్నా, ఆయన కోసం వాదించడం ఒప్పించడం నేర్చుకున్నా, ఆయన కోసం పాట రాయడం నేర్చుకున్నా, ఆయన పనిలో ఎలా ఉండాలి అది నేర్చుకున్నా. అదొక్కటే నేర్చుకుని ముందుకెళ్ళిపోతుంటే నాకేం కొదువు చెప్పండి, నాకు ఇవ్వాల్సినవి ఆయన ఇస్తూ పోతున్నాడు అంతే. నేను అడగక్కర్లేదు, నేను అడగక మునిపే నా అక్కర్లన్నీ ఆయనకి తెలుసు. ఇది నా స్థిర విశ్వాసం, ఇది నా బలమైన విశ్వాసం. అదే బలమైన విశ్వాసం నా పిల్లలారా మీ అందరిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డలారా మీ అందరిలో ఉండాలి. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. మాట వరకేనా? నమ్మాలా? పెదవులతో పలకడమేనా? నమ్మాలి. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ అక్కర్లన్నీ ఆయన తెలిసిపోతాయి. నువ్వు చెప్పకుండా తెలిసిపోతాయి. అది దేవుడు అంటే. చెబితే తెలుసుకునేవాడు కాదు ఆయన. చెప్పకుండా తెలుసుకునేవాడు మన కన్న తండ్రి. చెప్పకుండా తెలుసుకునేవాడు మన ప్రభువు. నీకు ఏది ఇవ్వాలో, ఏ సమయానికి ఇవ్వాలో ఆయనకి తెలుసు. కనుక ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట, అది మాత్రం ఎప్పుడు మర్చిపోకండి. ఆ మొదట అన్న పదం గట్టి గుర్తుండాలి మనకి. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట వెతకండి. మొదట, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడు. నువ్వు అడగొద్దు. నువ్వు అడగకుండా నీ లైఫ్లో చాలా చేస్తాడు ఆయన. అందుకే మీకు మళ్ళీ గుర్తు చేస్తున్నా, అడిగితేనే పొందుకోలేదు నువ్వు చాలావి, అడగకుండా కూడా నీ జీవితంలో చాలా పొందుకున్నావు.